ఇది విన్నారా మావ బ్రోస్? మమతా దీదీ ఎలక్షన్స్‌లో ఓడిపోయాక కూడా మోరల్‌గా మేమే గెలిచాము. సో, సీఎంగా నేను రిజైన్ చేయను అని చెప్తుంది. నమస్తే మావ బ్రోస్. రీసెంట్‌గా జరిగిన వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్‌లో బీజేపీకి 294 నుంచి 207 సీట్లతోటి ఘన విజయం సాధించింది. రూలింగ్ పార్టీ అయిన టీఎంసీకి 80 సీట్లే వచ్చి ఓడిపోయింది. కానీ టీఎంసీ లీడర్ అయిన మమతా బెనర్జీ సీఎంగా రిజైన్ చేయనని చెప్పి చెప్తుంది. ఓడిపోయిన సీఎంసీ ఇలాంటి మ్యాజిక్‌లు చేస్తారని చెప్పే కాన్స్టిట్యూషన్ మేకర్స్ అప్పట్లో తెలివిగా కాన్స్టిట్యూషన్‌లో కొన్ని సొల్యూషన్స్ యాడ్ చేశారు. సొల్యూషన్ నంబర్ 1, కాన్స్టిట్యూషన్ ప్రకారం గవర్నర్ అసెంబ్లీ కండక్ట్ చేసి ఆ సీఎంని మెజారిటీ ప్రూవ్ చేసుకోమని చెప్తాడు. దాన్నే ఫ్లోర్ టెస్ట్ అంటారు. ఈ ఫ్లోర్ టెస్ట్‌లో గనక ఆ సీఎం ఫెయిల్ అయితే సీఎం షుడ్ రిజైన్. బట్ సీఎం రిజైన్ చేయడానికి స్టిల్ నిరాకరిస్తే గవర్నర్ యాజ్ పర్ ఆర్టికల్ 164 విత్ హిస్ ప్లెజర్ ఆ సీఎంని డిస్మిస్ చేస్తాడు. ఒకవేళ ఆ సీఎం అసెంబ్లీకి అటెండ్ అవ్వను, ఎట్ ద సేమ్ టైం సీఎంగా రిజైన్ కూడా చేయనని మొండికేస్తే ఇలాంటి సిచ్యువేషన్స్‌లో సొల్యూషన్ నంబర్ 2, గవర్నర్ తన హైయర్ అథారిటీ అయిన ప్రెసిడెంట్‌కి ఆ స్టేట్‌లో టెంపరరీగా ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయమని చెప్తాడు అండర్ ఆర్టికల్ 356. కొంత టైం తర్వాత గవర్నర్ ఆ స్టేట్‌లో మెజారిటీ తెచ్చుకున్న పార్టీ అంటే ఈ సిచ్యువేషన్‌లో బీజేపీని గవర్నమెంట్ ఫార్మ్ చేయడానికి పిలుస్తాడు. ప్రెసిడెంట్స్ రూల్ అంటే ఏందో ఇన్ డీటెయిల్‌గా నెక్స్ట్ వీడియోస్‌లో తెలుసుకుందాం మనం. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డౌట్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. జై హింద్ అండ్ బై.